ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గురించి కొంతమంది ప్రముఖులు వారి యొక్క మాటల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం. జార్జ్ వాషింగ్టన్, ఇతను అమెరికా దేశపు తొలి అధ్యక్షుడు. ఈయన ఏం చెప్పారంటే బైబిల్ లేకుండా ఈ లోకాన్ని సరిగ్గా పాలించడం అనేది అసాధ్యం అని చెప్పారు. జన్ ఆడమ్స్, ఇతను అమెరికా దేశపు రెండవ అధ్యక్షుడు. ప్రపంచంలో బైబిల్ అత్యుత్తమ గ్రంథం, అది నేను చూసిన గ్రంథాలయాలన్నిటికంటే ఎక్కువ విషయాలను కలిగి ఉంది అని చెప్పారు. థామస్ జెఫర్సన్, ఇతను అమెరికా దేశపు మూడవ అధ్యక్షుడు. ఈయనేం చెప్పారంటే బైబిల్ ప్రపంచంలో ఉత్తమ వ్యక్తులు తయారు చేస్తుంది అని చెప్పారు. జాన్ క్వీన్సీ ఆడమ్స్, ఇతనేం చెప్పారంటే అమెరికా దేశపు 6వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన బైబిల్ అమూల్యమైన తరగని సుగుణాల గని అని చెప్పారు. అబ్రహం లింకన్, ఇతను అమెరికా దేశపు 16వ అధ్యక్షుడు. ఈయనేం చెప్పారంటే ఈ పుస్తకం లేకపోతే అసలు మనం ఏది తప్పో ఏది ఒప్పో అని తెలుసుకునే వాళ్ళమే కాదు, దేవుడు మానవునికి అందించిన అత్యుత్తమ బహుమతి ఈ బైబిల్ అని నేను నమ్ముచున్నాను. ప్రపంచ రక్షకుని యొక్క అన్ని మంచి విషయాలు ఈ పుస్తకం ద్వారా కూడా మనకు తెలియచేయబడ్డాయి అని చెప్పారు. ఆమేన్.